మందమరి పట్టణ ప్రాంతంలో 15 వార్డుకు చెందినటువంటి శ్రీపతినగర్ చెందినటువంటి మహిళలు మరి మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో 70 మంది మరి కండువాలు కప్పుకొని వాళ్ళు సంతోషంగా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేము చెప్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తప్పకుండా నెరవేర్చే పార్టీ కాబట్టి మరి మహిళలకు డ్వాక్రా రుణాలతో పాటు మరి డబ్బును ఎట్లా సంపాదించడు, మహిళలకు ఎట్లా రిజర్వేషన్ 33% ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా మరి రానున్న రోజుల్లో మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా చెన్నూరులో మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అంతకుముందు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడ కూడా ఈ తెలంగాణ మొత్తాన్ని దోసుకొని మరి వారి కుటుంబ పాలన అందరూ దాచుకొని ఇలా గొడవలు పెట్టుకుంటారు డబ్బుల కోసం. అదేవిధంగా మరి ఈ ప్రజలను 4 కోట్ల ప్రజలను వంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని, 1 తులం బంగారం ఇస్తామని, లేదు ఉచితంగా గ్యాస్ మొదలు ఇస్తామని, కరెంటు బిల్లు ఇస్తామని ఏ ఒక్క 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చిన పాపాన పోలేదు. దీని మీద ఉమ్మడి కార్యాచరణ తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకుంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గద్దెనన్న దిగిపోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి ఖచ్చితంగా మేము మెడలు వంచైనా ప్రజలకు రావాల్సిన మీరు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చే విధంగా మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో సంజయ్ కుమార్ గారిని గెలిపించుకుంటామని ఇక్కడ ఉన్న మహిళలందరూ కలిసి మరి మూకుమ్మడిగా శపథం చేయడం జరిగింది. కావున తెలుగుదేశం పార్టీని అందరూ ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం.